వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒడిసా పిల్ల. సో ఇవాళ నేను ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసా. అదే ఎగ్ రోల్. చాలా టేస్టీగా ఉండబోతున్నా. సో ఎలా చేయాలో చూపించబోతున్నా. సో లెట్స్ గో. ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేయండి. మైదా, క్యాబేజ్, ఉల్లిపాయలు, టమాటాలు, పన్నీరు, ఇంకా క్యారెట్, ఇంకా ఎగ్స్ కావాలి. సో ముందుగా మనం మైదా కలుపుకోవచ్చు. 1 కప్ మైదా తీసుకోవాలి. ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనం వాటర్ పోసుకొని కలిపేసుకోవాలి. సో పిండి అయితే ఎలా కలిపేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకోవచ్చు. ఎగ్ వేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకోవచ్చు. సో ఎగ్ అయితే ఇలా చేసుకున్నాం కదా, ఒక బౌల్లో తీసుకోవాలి. సో అదే దాంట్లో మనం ఆయిల్ పోసుకోవాలి. సో ఇందులో ఇప్పుడు మనం పన్నీర్ వేసుకోవాలి. సో మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఇలా పన్నీర్ అవుతాయి అయిపోయింది కదా, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవచ్చు. సో క్యారెట్ కూడా వేసుకోవచ్చు, ఇంకా క్యాబేజ్, ఇంకా టమాటాలు కూడా ఇప్పుడు మనం కలిపేసుకోవచ్చు. సో ఇప్పుడు అయితే కారం వేసుకోవచ్చు. 1 స్పూన్ కారం వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొకటి ఎగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం సాస్ వేసుకోవచ్చు, సోయా సాస్. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ అయినా చేసుకోవచ్చు. ఇంకొకటి చిల్లీ సాస్, ఇంకా టమాటో సాస్ కూడా వేసుకోండి. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎగ్ రోల్కి అవుతే కర్రీ అవుతే అయిపోయింది కదా. ఇప్పుడు మనం రోల్ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాం. సో ఇలా మైదా పిండి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని చపాతీ కింద చేసుకోవాలి. సో ఇలా చపాతీ కింద చేసుకోవాలి. సో ఎలా అయితే చపాతీ కింద చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం చపాతీ కింద కాల్చుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకున్నాం. పెనం మీద కొంచెం ఆయిల్ పోసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం పెనం మీద వేసుకోవచ్చు.
సో చుట్టూరు ఆయిల్ పోసుకోవచ్చు. సో ఇలా చపాతీ కింద అయితే కాల్చేసుకున్నాము కదా. సో చపాతీ కాల్చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుని ఆమ్లెట్ వేసుకోవాలి. సో దీని మీద ఇది వేసుకోవాలి. మనం కాల్చుకున్నాం కదా చపాతీ, అది వేసుకుని ఇలా కాలిపోయింది కదా, పక్కకు ప్లేట్లో తీసుకోవాలి. సో ఇప్పుడు మనం కూర అయితే పెట్టేసుకోవచ్చు. సో దీని మీద ఇప్పుడు కొంచెం సాస్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం రోల్ చేసుకోవచ్చు. ఇలా రోల్ చేసుకొని సో మన టేస్టీ ఎగ్ రోల్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అదే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఇంకా బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. ఇంకా బాగుంటే కామెంట్లో కూడా పెట్టండి.